ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పోలింగ్ తెలంగాణలో మొదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. మనం పవిత్రంగా భావించేటువంటి ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత నేను పోలింగ్ బూత్స్ అని నా నియోజకవర్గంలో ఓటింగ్ సరళి కావచ్చు లేదా అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటిని ఇంతకుముందే ఒక 4 బూతులు ములుగు జూనియర్ కాలేజీలో పెట్టాయి, గర్ల్స్ కాలేజీలో పెట్టాయి చేశారు. వసతులు కరెక్టే చేశారు. వాళ్ళ పద్ధతి ప్రకారంగానే ఓటింగ్ జరుగుతూ ఉంది. మనవి ఏంటంటే ఓటర్స్కి ఒక మహాశైలకు ఆలోచించి ఓటే ఈ దేశ భద్రత కొరకు జరిగేటువంటి ఎన్నికలు. మరి దాని కొరకు మీరు చాలా ఆలోచనతో మీ ఓటు ఉపయోగించుకోండి. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళకి ఓట్లు వేస్తే ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇవి మనం అనుకున్న విధంగా మీరు ఓట్లు చేయకపోతే ఈ ప్రాంతం అభివృద్ధికి దూరం అవుతుంది అనేది మాత్రమే నేను చెప్పగలుగుతాను. నేను ఈ ప్రాంత బిడ్డని అన్ని రకాలుగా ఇక్కడ నేను నా అభివృద్ధి మీరు చూస్తూనే ఉన్నాను. కనుక తప్పనిసరిగా మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడానికి ఊగుర్తి మీద ఓటేసి గెలిపించమని కోరుతాను. మెజార్టీ సాయంత్రం 4 గంటలకు భారీ మెజార్టీ వస్తుంది. వాళ్ళు ఏం లేదు. జై రామ్, జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.